ఈరోజైతే నెడుంగాడ్ ఐలాండ్కి గూగుల్ తల్లిని ఇక్కడ విలేజ్ని అడుక్కుంటూ అలా వచ్చాను. ఈ విలేజ్లో అలా బ్యూటిఫుల్ హౌసెస్ చూసుకుంటూ ఈ వ్యూకి వచ్చేసరికి గాడ్స్ ఓన్ కంట్రీ ఇట్స్ ట్రూ అనిపించింది. అండ్ ఇక్కడ రొయ్యలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వన్ థింగ్ ఐ లవ్డ్ ఇన్ దిస్ కొచ్చి, ఇక్కడ పీపుల్ని ఏ హెల్ప్ అడిగినా చాలా రెస్పెక్టివ్ అండ్ హంబుల్గా చెప్తారు. రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు ఈ ఫారెన్ మాల్ కనిపించిందని దీనిలో కూడా దూరిపోయాను. చూసిన వెంటనే మా వైజాగ్ కూడా వెళ్ళి తీసుకురంటారా బాబు అని అనిపించింది. అంత బాగుంది. ఎలాగో లంచ్ చేయాలి కదా అని ఇక్కడ ఆంధ్ర అండ్ హైదరాబాద్ ఫుడ్ అంట బిల్లు గట్టిగానే వేసాడు. టేస్ట్ అయితే బాగుంది. కాకపోతే 30 రూపీస్ నమ్మకాయలని ఇక్కడ నేను జస్ట్ 80 రూపీస్కే కొన్నాను. ఇంకా తిన్న తెలగో అరగాలని అలా ఇక్కడ అచ్చారాయి బీచ్కి వచ్చాను. బీచ్ అయితే చాలా బాగుంది, కొంచెం వేడి కూడా ఉంది. అలా వెళ్తూ వెళ్తూ కూడా మీకు దారిలో ఇక్కడ ఫిషింగ్ ఏరియాస్ కనిపిస్తాయి. ఇక్కడ చైనీస్ టెక్నిక్ యూస్ చేసి ఫిషెస్ని పెడతారు. చాలా బాగుంది. ఇంకా ట్రిప్ కంప్లీట్ చేసుకొని ఇంకా నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను. ఫస్ట్ కోచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బికాజ్ ఇట్స్ కనెక్టింగ్ ఫ్లైట్. ఇది అయిపోయాక మళ్ళీ బెంగళూరులో దిగుతాను. ఏదైనా కోచి మాత్రం చాలా బాగుంది ఎయిర్పోర్ట్. యాక్చువల్లీ కేరళ ఫుడ్ లాంచ్ కన్నా బెంగళూరు ఫుడ్ లాంచ్ బాగుంటుందని చెప్పారు మా ఫ్రెండ్స్. ఐ మీన్ ఫుడ్ వెరైటీస్ ఎక్కువ ఉంటాయని. అండ్ మెయిన్లీ నేను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్స్పీరియన్స్. కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేని వ్యూ కనిపించింది. తలైవా సూపర్ అంతే. సో విత్ ఇన్ అన్ అవర్ ఇక్కడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిపోయాను. కానీ కోచి చూసిన తర్వాత బెంగళూరు చూశాను. బెంగళూరు ఇంత పెద్దదా అని అనిపించింది. వేరే లెవెల్ అంతే. లోపలికి ఎంటర్ అవ్వగానే ఎక్కడైనా కూర్చుందాం అనుకుంటే అందరూ ఆక్రమించారు. బట్ ఇక్కడ మీకు షాపింగ్స్ అయితే ఎవ్రీ ప్లేస్లో ఉంటుంది. అండ్ ఇంకా చాక్లెట్ షాప్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫుడ్ లాంచ్కి క్రెడిట్ కార్డ్ యూస్ చేద్దామంటే ఆల్రెడీ ఒకసారి యూస్ చేశాను. సో ఇక్కడ అవ్వదు అనేసారు. అండ్ నేమ్స్ కూడా మ్యాచ్ అవ్వాలి అన్నారు బోర్డింగ్ పాస్తో. ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ మన హోమ్ టౌన్కి వెళ్ళిపోతున్నాం అంటే ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. అండ్ వైజాగ్ అనగానే ఇంకొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. ఇండియా మొత్తం ట్రావెల్ చేసిన వైజాగ్లో ఉన్నంత కంఫర్టింగ్ ఎక్కడ ఉండదేమో అనిపిస్తుంది. ఇది మీకు కూడా అనిపించిందా? కమెంట్ చేయండి.